హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మనతో పాటు స్వాతి ఉన్నారు. స్వాతి కరెంట్లీ అయితే గూగుల్‌లో వర్క్ చేస్తున్నారు. అండ్ షీ హాస్ అమేజింగ్ జర్నీ అన్నమాట. ఎలాగైతే ఒక నాన్ ఐటీ నుంచి ఎలాగైతే మనం డెవాప్స్ నేర్చుకొని మూవ్ అవుదాం అనుకుంటున్నాం, తను కూడా ఇప్పుడు కరెంట్ స్టేట్‌లో ఉంది. సో ఆ షేర్ అంత ఎక్స్‌పీరియన్స్ కూడా మీతో షేర్ చేస్తారు. సో స్వాతి, ఓవర్ టు యూ. మీరు ఇంట్రడ్యూస్ చేయండి. Hi Praveen, thank you for inviting to your channel. నా జర్నీ వచ్చేసి I did my electronics and communication graduation in 2016. Then after I went to business. అక్కడ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ చూసాను. తర్వాత ఇంకా లేదు, జాబ్ చూసుకోవాలి అనిపించింది. సో ఐ స్టార్టెడ్ అప్లయింగ్ ఫర్ జాబ్స్. ఇట్స్ నాట్ ఈజీ టు స్టార్ట్ మై ఫస్ట్ జాబ్. సో చాలా స్ట్రగుల్స్ తర్వాత ఒక జాబ్ అయితే వచ్చింది. తర్వాత సో ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్ ఐ కెన్ సే లైక్ ఒక 3 ఇయర్స్ ఉన్నాను ఆ జాబ్‌లో. తర్వాత నా కెరియర్‌లో ఏదో ఒక ప్రోగ్రెస్ అవసరం అనిపించింది. తర్వాత ఐ వాస్ సెర్చింగ్ ఇన్ ద యూట్యూబ్. ఇంకా యూట్యూబ్ ఛానెల్స్ కొంచెం ఫాలో అయ్యాక ఒక కోర్స్ తీసుకుంటే బాగనిపించింది. ఒక కోర్స్ ఓకే. తీసుకున్నాను. ఇట్ హెల్ప్డ్ మీ టు ల్యాండ్ ఇంటూ గూగుల్ ఆపరేషన్ సెంటర్. సో ఓకే. ఐయామ్ ప్రెజెంట్లీ వర్కింగ్ విత్ గూగుల్ అండ్ ఐ డూ రైట్ బ్లాగ్స్ అండ్ హ్యాష్ నోట్స్ అండ్ లింక్డ్ఇన్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటాను. దట్స్ ఇట్ ఓకే. అబౌట్ మీ. ఓకే. గ్రేట్. సో, స్వాతి, మీరు అంతా చెప్పారు. లైక్ 2016లో కాలేజ్ అయింది. ఆ తర్వాత బిజినెస్ చేయాలనుకున్నారు. ఆల్మోస్ట్ లైక్ 4 ఇయర్స్ మీరు బిజినెస్ వైపు ఉన్నారు గదా! ఆ తర్వాత ఫస్ట్ జాబ్ వచ్చింది. సో, ఈ కెరియర్ గ్యాప్ ఏదైతే ఉందో ఈ 4 ఇయర్స్‌లో మీరు ఎలాగ దాన్ని అంటే ఆ కంపెనీలో అడిగే అడిగే ఉంటారు ఖచ్చితంగా. ఏం చేసావు? ఎన్ని సంవత్సరాలు ఏం చేసావని? సో, దానికెలా మీరు ఓవర్‌కమ్ చేశారది? ఫస్ట్ థింగ్ ప్రవీణ్, కంపెనీస్ చూసేవేంటంటే నీ కెరియర్ గ్యాప్ ఎందుకుందని కాదు. నీ స్కిల్ సెట్ అండ్ నీ కాన్ఫిడెన్స్. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, నేను చాలా ప్రిపేర్ అయ్యాను సెల్ఫ్ ఇంట్రడక్షన్‌కి. అండ్ దే వర్ లైక్ గుడ్ క్రిటిక్స్ ఉండే నా దగ్గర. నువ్వు ఓకే. ఇలా కాదు అలా చెప్పాలి అని. ఇంకా మిర్రర్‌లో ప్రాక్టీస్ చేసుకోవడం గానీ, వీడియో తీసి ప్రాక్టీస్ చేసుకోవడం గానీ, లేకపోతే యూట్యూబ్ చాలా హెల్ప్ చేసింది నాకు. ఎలా ప్రెజెంట్ చేయాలి. అంతకంటే ముందు నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ప్రతి ఇంటర్వ్యూ నుంచి నేను ఒకటి నేర్చుకున్నాను. ఐయామ్ నాట్ గుడ్ ఎట్ థిస్ అని జెప్పేసి. ఓకే. దాని పైన ప్రిపేర్ అయ్యేదాన్ని. ఇంకా నేను ఎక్కడైతే సెలెక్ట్ అయ్యానో దట్ వాస్ మై బెస్ట్ ఇంటర్వ్యూ యాస్ ఓకే. ప్రెజెంటింగ్ మై సెల్ఫ్. సో, ఓకే. మనం మంచిగా ప్రెజెంట్ చేయాలి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వి షుడ్ నాట్ బి లైక్ ఇన్ ఎ ఫేజ్ ఆఫ్ లైక్ గెట్టింగ్ మనకేదో ఎళ్ళిపోతుంది ఆపర్చునిటీ రాకపోతే అని కాదు. సంథింగ్ వి షుడ్ స్ట్రైవ్ ఫర్ లెర్నింగ్ ఫ్రమ్ ద ఎక్స్‌పీరియన్స్. ఐ ఫీల్ ఓకే. దట్స్ ఓకే. ఇంపార్టెంట్. గాట్ ఇట్. సో, ఇప్పుడు చాలా మంది కెరియర్ గ్యాప్‌లో ఉంటారు కదా! లైక్ 4 ఇయర్స్ గాని, 3 ఇయర్స్ గాని, 6 మంత్స్ గాని. సో, ఇప్పుడు కరెంట్ ఉన్న మార్కెట్ ట్రెండ్స్‌లో మీరు ఏం చెప్తారు? అంటే మీరేదో కోర్స్ చేశారు, చాలా యూట్యూబ్ చూసారు. మీ దగ్గర చాలాన్ని ఓపెనింగ్స్ ఉంటాయి. లైక్ ఓకే, నేను జావా నేర్చుకోవాలా, డెవాప్స్ నేర్చుకోవాలా, లేకపోతే క్లౌడ్ నేర్చుకోవాలా, లేకపోతే సపోర్ట్‌లో ఏదో ఒకటి నేర్చుకొని కొంతమంది ఏమంటారు, సాప్ నేర్చేసుకో త్వరగా జాబ్ వచ్చేస్తది. డీబీఏ ఎళ్ళిపో, టెస్టింగ్ ఎళ్ళిపో. హైదరాబాద్‌లో ఎక్కువ మనం చూస్తాం. సో, మీరు ఆ గ్యాప్‌లో ఏమేమి ట్రై చేశారు? అంటే అప్పుడు ఎలాగనిపించింది మీకు? నేను ఆహ్, నేను హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ నేర్చుకున్నా ఫస్ట్ యూట్యూబ్‌లో. ఓకే. సో, తర్వాత జావా నేర్చుకున్నాను. ఓకే. తర్వాత డెవాప్స్ కూడా నేర్చుకుంటుండే నేను జాబొచ్చే ముందు. హుహు. అప్పుడు నా రెజ్యూమ్‌లో పెట్టా నేను నా డెవాప్స్ స్కిల్స్ మొత్తం. కాకపోతే ఓకే. అక్కడ వాళ్ళకి నాకు నచ్చిందేంటంటే ఐ వాన్ ఎ ప్రెజెంటేషన్ అన్నమాట ఇన్ మై కాలేజ్. ఓకే. ఇంట్రా కాలేజ్ కాంపిటీషన్‌లో. దట్ హెల్ప్డ్ మీ. సో, మీకు ఏది హెల్ప్ అయితదని చెప్పలేము. కానీ ఫోకస్ ఆన్ వన్ థింగ్. చాలా పైన ఫోకస్ చేయకుండా ఒక్క స్కిల్ పైన ఫోకస్ చేసి మీ ఎఫర్ట్స్ అన్ని అక్కడ పెడితే దట్స్ సమ్ డే విల్ వర్కౌట్ అన్నమాట. ఓకే. ఇప్పుడు నేను డెవాప్స్ నేర్చుకున్నాను. కానీ ఇంటర్నల్‌గా క్లౌడ్‌లోకి మూవ్ అవ్వాలని చూస్తున్నాను. ఓకే. సో, నేను వెళ్లి చెప్పినప్పుడు గూడా వాళ్ళు నా పోర్ట్‌ఫోలియో, నా హ్యాష్ నోడ్ అండ్ నా లింక్డ్ఇన్ పోస్ట్ చూసి వాళ్ళకో క్లారిటీ వచ్చింది. ఓహ్! తినకి నాలెడ్జ్ ఉంది అని జెప్పేసి. సో, మన ఎఫర్ట్స్ ఎక్కడ వేస్ట్ అవ్వవు. సో, మనమే మనల్ని పుష్ చేసుకుంటూ ముందుకెళ్ళాలంతే. ఓకే. సో, మీరు హెచ్‌టీఎంఎల్ నేర్చుకున్నారు. ఆ తర్వాత జావా చూసారు. ఆ తర్వాత డెవాప్స్ చూసారు. సో, అన్నీ చూసాక మీరు ఓకే, కంపెనీస్‌లో ఏదో ఒకటి ట్రై చేద్దాం అనే లోపు ఫస్ట్ కంపెనీ వచ్చింది. సో, కొంచెం ఆ ఫస్ట్ కంపెనీ గురించి చెప్తారా? లైక్ ఏంటి అసల? ఇంటర్వ్యూ అయిందన్నారు అండ్ యూ టోల్డ్ బెస్ట్ ఇంటర్వ్యూ అనేసి. సో, కొంచెం ఆ డీటెయిల్స్ చెప్తారా ఫస్ట్ కంపెనీ గురించి? సో, నేను ట్రై జేస్తున్నాను. అప్లై జేస్తున్నాను జాబ్ నౌకరీలో అక్కడిక్కడ.
సరే తర్వాత ఒకరోజు మా ఒక ఫ్రెండ్‌ని కలిసాను. నైబర్ అనమాట. ఓకే. తను ఆస్ట్రేలియన్ బేస్డ్ కంపెనీకి వర్క్ చేస్తది. లెర్నింగ్ డొమైన్‌లో. ఓకే. షీ ఈస్ అన్ ఐడీ అనమాట. ఓకే. తను కంటెంట్ రాస్తది. ఇప్పుడు ఓకే. చాట్‌జీపీటీ ఉంది గానీ అప్పుడు లేదు. అవును. అవును. సో, కంటెంట్ రైటర్ అనమాట తను. హ్మ్. సో, హ్మ్. తను నాకు తెలిసిన వాళ్ళ కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి. నీ రెజ్యూమే ఫార్వర్డ్ చేయని నాకొక మెయిల్ ఐడీ షేర్ చేసింది. ఓకే. ఇంకా కొన్ని టిప్స్ ఇచ్చిందనమాట. ఎలా అంటే కవర్ లెటర్ పెట్టేసి ఇట్లా పంపియి ఓహ్! అని జెప్పేసి. నాకు ఓకే. కవర్ లెటర్ అంటే తెలియదు అప్పుడసలు. ఓకే. తనే పాపం తన కవర్ లెటర్ పంపించింది. హ్మ్. ఆ కవర్ లెటర్‌ని నా స్కిల్స్ ప్రకారం కొంచెం ఎడిట్ చేసి ఓకే. పంపించాను. నాకు గుర్తుంది తన పేరు అనిల్ జేమ్స్. ఓకే. హెచ్ఆర్ పేరు. సో, ఆఫ్టర్ 2 డేస్ నాకొక కాలొచ్చిందనమాట. ఓకే. స్వాతి కెన్ యూ కమ్ ఫర్ ఎన్ ఇంటర్వ్యూ అని హ్మ్. జెప్పేసేసి. హ్మ్. దానికంటే ముందు ఒక టెస్ట్ పెట్టారు పీపీటీ స్కిల్స్. సో, ఓకే. వాళ్ళకి మంచి ఎడిటింగ్ వచ్చుండాలి. ఓకే. నేను పీపీటీస్ అవి బాగా ఇస్తుండే కాలేజ్‌లో. అవును. కొంచెం గ్రిప్ ఉండే ఇంకా. ఓకే. వాళ్ళకి ఎడిటింగ్ వస్తే లెర్నింగ్ పైన టూల్స్ పైన ట్రైనింగ్ ఇస్తారనమాట. హ్మ్. బేస్ హ్మ్. వాళ్ళకి హ్మ్. కమ్యూనికేషన్ స్కిల్స్. అవును. అవి 2 నాకు బావున్నాయి. ఇంకా ఇంటర్వ్యూ వాస్ నాట్ ఈజీ. అవును. వాళ్ళు కంపెనీ గురించి అడిగారు. నా స్ట్రెంగ్త్స్ అడిగారు. వీక్‌నెసెస్ అడిగారు. నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ స్ట్రాంగ్‌గా ఉంది. నా గ్యాప్ గూడా అడిగారు. అవును. సో, ఫస్ట్ రిటన్ టెస్ట్ అంటే ఎడిటింగ్ ఆ పార్ట్ టెస్ట్ అయింది. అవును. హ్మ్. తర్వాతొచ్చేసి ఒక ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ విత్ సీఓఓ అయింది. సీఓఓ అండ్ సమ్ హె హెడ్ ఆఫ్ ది ఆఫీసెస్ వాళ్ళుండే ఓకే. వాళ్ళతోనయింది. హ్మ్. తర్వాత సీఈఓ తీసుకున్నారు ఇంటర్వ్యూ. ఓకే. ఈ 3 రౌండ్స్ అయిపోయాక హెచ్ఆర్ ఇంకా ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారనమాట. ఓకే. అంత ఈజీ బట్ కూడా ఏ కాదైతే. అంటే మీరు చెప్పినప్పుడు ఈజీ అనుకున్నాను. బట్ 3, 4 రౌండ్స్ అంటే చాలా కష్టం. అంటే ఎక్స్‌పీరియన్స్ లేదు. యూ ఆర్ లుకింగ్ ఫర్ సమ్ అపార్చునిటీ. చాలా భయం భయంగా ఉంటది. భయం అంటే మనం ఇంటర్వ్యూస్ ఇస్తే భయం పోతది. ఓకే. ఇది నాకొక మాట చెప్పండి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, అరే! జాబ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెలకి హ్మ్. డబ్బులేమి రావు. వాళ్ళేం ఒక మైండ్‌లో ఫిక్స్ అయిపోతారంటే, లేదు నాకు జాబ్ రావాలి. అది కూడా మంచి డొమైన్‌లో రావాలనేసి. సో, వాళ్ళందరికీ మీ జర్నీతో మీరేం చెప్పాలనుకుంటున్నారు? లైక్ మీరు ఐటీ గురించి ట్రై చేశారు. జావా, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అలా అనుకోని. కానీ యూ వెంట్ ఇంటూ ఈలెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ అంటే ఎడిటింగ్ స్కిల్స్ గాని, అది కూడా నాలెడ్జ్ ఉంటేనే వస్తది. మీరు ప్రెజెంటేషన్ స్కిల్స్ హ్మ్. బాగా ఇచ్చారు. యూ టాక్డ్ వెరీ వెల్. అందుకే మీకొచ్చింది. సో, అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆహ్, ఫస్ట్ ఏం లేవు నీ దగ్గర అని ఆలోచించకు. నీకుంది టైమ్. టైమ్ ఈస్ వెరీ వాల్యుబుల్. సో, ఆ టైమ్‌ని నీ ఫోకస్ అంతా నీ స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవడంలో పెట్టు. ఇప్పుడు ఫోన్‌కి అప్‌డేట్ వస్తుంది నెక్స్ట్ మంత్‌లో. నువ్వెందుకు అప్‌డేట్ అవ్వవు ఈరోజు? అవును. మనం అప్‌డేట్ చేసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్క ఎఫర్ట్ అనేది కనిపిస్తది. నా టీమ్‌లో ఇప్పుడు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ వచ్చింది. నేనొక్కదాన్నే ఈమెయిల్స్ వస్తాయి గదా! మనకి అవును. నోటిఫికేషన్స్ అవన్నీ నేను ఎడిట్ చేస్తాను. క్లయింట్స్ ఆర్ వెరీ హ్యాపీ విత్ మీ. సో, నా ఎఫర్ట్స్ అనేవి వేస్ట్ ఎళ్ళలేదు ఎక్కడికి. గుడ్. సో, గుడ్. మీరు పెట్టే ఎఫర్ట్ ప్రతి దగ్గర ఎక్కడో దగ్గర నీకు వాల్యూ అనేది యాడ్ అవుతది నీ లైఫ్‌లో. గుడ్. దట్స్ ఇట్. గుడ్. అంటే చాలా బాగా ఫోకస్ చెప్పారు చేస్తూ వెళ్ళు. యాక్చువల్లీ. యాక్చువల్లీ చాలా బాగా చెప్పారు. ఎందుకంటే నాకు ఇన్ఫోసిస్‌లో మా మేనేజర్ జావా ఇస్తే ఎళ్లి ఏడిసాను ఆడి దగ్గర. "అరె బాబు! నాకు జావా వద్దు. నేను చేయలేనంటే" వాడేమన్నాడు, నువ్వు చెయ్యు. నీకు రాకపోతే ట్రై చెయ్యు. ఎప్పుడుకో ఒకలాగా నువ్వు మేనేజర్ అవుతావు గదా! అప్పుడు నీకు ఈ జావా హ్మ్. తప్పకుండా పనికొస్తదన్నాడు. సో, ఇప్పుడు నేను ఎవరికైతే నా ట్రైనింగ్స్ గాని, నా లెక్చర్స్ గాని చెప్తానో వాళ్ళకి జావా కోడ్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నా. సో, ఎప్పుడు కూడా నేను అదే అనుకుంటా అన్నమాట. మీరు చెప్పింది కరెక్టే. ఎప్పుడైనా అది హెల్ప్ అవుద్ది. హ్మ్. హ్మ్. ఇంకా మన డెవాప్స్ నేర్చుకునేటప్పుడు ఏందంటే, మనకు చాలా టూల్స్ ఉంటాయి. గిట్, అవును. జెంకిన్స్, కుబర్నైటిస్, ఇప్పుడు క్లౌడ్, ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ చేసిన నేను సీసీపీ ఓహ్! ఓకే. సర్టిఫికేషన్. ఓకే. ఓకే. సో, ఈ ప్రెషర్‌లో మనం చాలా నేర్చుకుంటామనమాట. ఇప్పుడు కరెక్ట్. టీమ్‌లో ఏంటంటే, మాది వచ్చేసి కొత్త టీమ్. హెచ్‌సీఎల్ నుంచి ప్రాజెక్ట్ తీసుకున్నాం గూగుల్. హ్మ్. హ్మ్. సో, ప్రెషర్ అనేది ఎక్కువుంది. వర్క్ లోడ్ అనేది ఎక్కువుంది. హ్మ్. నేను అప్పుడు మేనేజ్ చేసుకున్న నా టైం ప్రకారం ఏంటంటే ఐయామ్ కేపబుల్ అనమాట ఇప్పుడు. హ్మ్. ఏ ప్రెషర్‌నైనా తట్టుకోగలుగుతున్నాం. మేము డెలివరీ చేయగలుగుతున్నాం. మా గుడ్. గుడ్. మేనేజర్ నుంచి క్వెషన్ ఏంటంటే నాకు "స్వాతి నువ్వు వర్క్ ఎక్కువ తీసుకోకు. నువ్వెందుకు డెలివరీ చేస్తున్నావు ఇన్ టైమ్‌లో? ఓకే. వాళ్ళని ఆపేసేయి నువ్వు ఫస్ట్." సో, ఓకే. మనం తీసుకునే ప్రెషర్ మనకి మనం ఎంత టఫ్‌గా ఉంటే మనం అంత ఔట్‌పుట్ ఇవ్వగలుగుతాం. అంత అవ్వగలుగుతాం లైఫ్‌లో అంతే. గుడ్. సో, గుడ్. గుడ్. బీ ఆన్ టాప్ ఫర్ యువర్ సెల్ఫ్. గ్రేట్. సో, స్వాతి ఒక క్వెషన్ ఇక్కడ. సో, అలాగా మీరు కంటిన్యూ చేశారు ఎల్ఎంఎస్ సైడ్‌లో. అండ్ మీరప్పుడు కూడా ఏదో ఒకటి నేర్చుకునే ఉంటారు నాకు తెలిసి. ఇలాగ డెవాప్స్‌లోకి రావాలి అనుకోని. సో, ఈ ఫస్ట్ కంపెనీ నుంచి ఈ గూగుల్ ఆపరేషన్ సెంటర్‌కి ఎలాగ స్విచ్ అయ్యారు? ఏంటి మళ్ళా ప్రాసెసు? ఎలాగ ఆపర్చునిటీ వచ్చింది? కొంచెం దాని గురించి. ప్రవీణ్ గుడ్ క్వెషన్. ఆహ్,
ఏంటంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఒక మెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అవును. ఎందుకంటే అది మనం ఎక్కడెక్కడో పెడుతుంటాం. నేను హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ నేర్చుకున్నాను. జావాస్క్రిప్ట్ నేర్చుకున్నాను గానీ, నాకు అది ఎలా ప్రెజెంట్ జేసుకోవాలో నాకు తెలియదనమాట. హ్మ్. నేర్చుకుంటూ హ్మ్. వెళ్తున్నాను అంతే. ఓకే. సో, నేనొక 1 ఇయర్ ఒక యూట్యూబ్ ఛానెల్ ఫాలో అయ్యాను. ఓకే. తర్వాత అక్కడే ఒక కోర్స్ తీసుకున్నాననమాట ఓకే. తనది. ఓకే. వాళ్ళేం జెప్పారంటే, లింక్డ్ఇన్ ప్రెజెన్స్ ఇంపార్టెంట్. హ్మ్. హ్మ్. మనం అన్నీ ఒక బ్లాగ్ లాగా రాయాలి మనం ఏం నేర్చుకున్నా అని జెప్పేసేసి. హ్మ్. హ్మ్. సో, నేను హ్యాష్నల్ బ్లాగ్స్ రాయడం స్టార్ట్ జేశాను. అవును. ఏమేమి నేను నేర్చుకుంటున్నానో డెవాప్స్ నేర్చుకున్నాననమాట నేను. అవును. అవును. డెవాప్స్‌లో ఏం నేర్చుకున్నానో నేను అవి రాయడము, పోస్ట్ చేయడం. 4 మంత్స్ కంటిన్యూయస్‌గా చేశాను. నాకెందుకో గాని ఒక వైబ్ వచ్చిందనమాట అక్కడ. నాకైతే జాబొస్తది. ఓకే. మంచి కంపెనీలో జాబొస్తది. ఓకే. ఎంఎన్‌సీకే ఎళ్తా అనిపించింది. నాకు 3 మంత్స్ ఎందుకో ఆ పెద్ద గ్రూప్ ఉండేది 100 మెంబర్స్. ఓకే. అక్కడ ఎవరు ఏదైనా నెగెటివ్ పోస్ట్ చేసినా నేనే రిప్లై ఇచ్చేదాన్ని. ఓకే. కాదొస్తది. ఆ! ఎందుకో ఓకే. గాని అదొక స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ ఉండే. హ్మ్. 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 ఈ 4 మంత్స్‌లో నాకు గూగుల్ హెచ్ఆర్ మెసేజ్ చేశారనమాట. వి ఓకే. హావ్ థిస్ రిక్వైర్మెంట్ లింక్డ్ఇన్‌లోనే. లింక్డ్ఇన్‌లోనే. ఓకే. మీ రెజ్యూమే పంపించండి ఇంట్రెస్ట్ ఉంటే. హ్మ్. సో, నా రెజ్యూమే జాబ్ డిస్క్రిప్షన్ అంతా చూసి నేను కొంచెం దానికి తగ్గట్టు ఎడిట్ చేసి అవును. పంపించాను. ఓకే. తర్వాత ఒక ఒక టెస్ట్ అయింది ఆన్‌లైన్‌లో అబౌట్ కమ్యూనికేషన్. అవును. సో, తర్వాత ఒక 2 రౌండ్స్ అయ్యాయి. హ్మ్. హ్మ్. One with my hiring TL అనమాట. టీమ్ ఓకే. లీడ్. అనదర్ విత్ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ. ఓకే. సో, ఆ 2 అయిపోయాయి. ఇదైతే గూగుల్ అనేది 1 వీక్‌లో అయిపోయింది ఇంటర్వ్యూ నాది. ఓకే. ఆహాహా! ఎందుకంటే వాళ్ళకి అంత రి రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది. ఉంది. అంత కరెక్ట్. అంత అవసరం అన్నమాట స్కిల్ వచ్చిన వాళ్ళు. ఓకే. మీరు ఏదైనా ఒకటి నేర్చుకోండి. ఎక్కడో దగ్గర రిక్వైర్మెంట్ ఉంటది. దానికి హ్మ్. మనం ఆన్‌లైన్‌లో మనం ఎలా షో చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. ట్రూ. మన ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రూ. ఆన్‌లైన్‌లో. ట్రూ. ట్రూ. సో, మీరంటున్నారు కదా! లైక్ లింక్డ్ఇన్‌లో హెచ్ఆర్ అప్రోచ్ అయ్యారని. ఆ తర్వాత 1 వీక్‌లో మీకు ఆఫర్ లెటర్ వచ్చింది. లైక్ సెలెక్ట్ అయ్యారు. సో, ఈ ఫస్ట్ కంపెనీ నుంచి సెకండ్ కంపెనీకెళ్ళడానికి ఎంత హైక్ వచ్చింది? మీరేమన్నా ఆర్గ్యూ చేసారా? నాకు ఇంత కావాలి, అంత కావాలని? లేదంటే యూ ఆర్ హ్యాపీ లైక్ ఓకే. నేను 4 ఇయర్స్ గ్యాప్ ఉన్నా, 3 ఇయర్స్ గ్యాప్ ఉన్నా సరే నాకు ఈ పొజిషన్‌కి మంచి ఆఫర్ వచ్చింది అనేసి. I can't disclose ఆ! the package, but it's ప్యాకేజ్ it's వద్దు. it's okay. ఆ! హైక్ It's హైక్ that అంటే that లైక్ 10%, 20% అలా. హైక్ అంటే ప్రవీణ్ అక్కడిచ్చే అలవెన్సెస్ చాలా నచ్చాయి ఆ! నాకు. అది మెయిన్ కదా గూగుల్‌లో. సో, కొంచెం చెప్తారా గూగుల్ గూగుల్‌లో ఏంటి? అంటే నేను చాలా మంది దగ్గర విన్నాను. లైక్ ఫుడ్ ఫ్రీ ఉంటది. క్యాబ్ ఫ్రీ ఉంటది. సో, అలాగా మీకేమైనా ఉన్నాయా? మీ మీ డొమైన్‌లో? క్యాబ్, ఫుడ్, ఇన్స్యూరెన్సెస్ ఎక్కడికైనా ఎళ్ళిపోయి ఏ హాస్పిటల్‌కైనా ఎళ్ళిపోయి ఏ బిల్ పెట్టినా రియంబర్స్‌మెంట్ ఓహ్! అయిపోతది నీకు. నైస్. నైస్. అసలు మా మదర్‌కి లాస్ట్ మంత్ బాలేకుండే. ఓకే. ఆమె అసలు ఏం చూయించుకోదు సరిగ్గా హెల్త్. ఆ! ఆ! సో, లక్కీగా ఐ కుడ్ టేక్ కేర్ ఆఫ్ హర్ లైక్ 6 హ్మ్. డేస్ కావాలని జాయిన్ చేసి ఆమెకు అన్ని టెస్టులు చేపిచ్చాను. నైస్. మొత్తం నైస్. రియంబర్స్‌మెంట్ అయిపోయింది. ఏం సూపర్ పే కదా! చేయలేదు. అవైతే చాలా బాగున్నాయి అసలు. ఓకే. అదే ఆహ్, అదే మెయిన్ కదా! అంటే హౌ ద హ్మ్. కంపెనీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది మెయిన్ అండ్ ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ది గుడ్ థింగ్. కల్చర్ అయితే ఇంకా చాలా బావుంది. వర్క్ కల్చర్. నేను ఈరోజు రాను అనంటే నేను టీఎల్ గాని, మేనేజర్ గాని క్వెషన్ చెయ్యడు. జస్ట్ నువ్వు వర్క్ డెలివరీ చేస్తే చాలు వాళ్ళకి. ఓకే. ఓకే. మా నైస్. టీమ్ లీడ్ అయితే చిల్ ఇంకా చాలా అసలు. ఓకే. చాలా, చాలా సో, ఎంజాయ్ చేస్తున్నాం ఎల్ఎంఎస్ సైడ్‌లో ఇప్పుడైతే. కూడా టీమ్ లీడ్ ప్రాపర్ హైరార్కీ ఉంటదా? అంటే ఆ! క్లయింట్‌తో ఉంటది. ఓకే. ఓకే. ఆహాహా! పెద్ద పెద్ద టీమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఓహ్! గూగుల్ ఫ్రీగా కోర్సెస్ ఇస్తుంది బయట. ఆ అవును. కోర్సెస్ బ్యాక్ ఎండ్ అంతా పెద్ద ప్రాసెస్ గదా! అది. ఓకే. ఓకే. మేమొక 30 మెంబర్స్ టీమ్. ఓహ్! ఓకే. ఇట్లాంటి టీమ్ ఇంకా ఉన్నాయి. ఆ! చాలా మంది ఇంకా వేరే వేరే టీమ్స్ వాళ్ళు గూడా వర్క్ జేస్తున్నారు. హెచ్‌సీఎల్ ఓకే. టీమ్ మొత్తం తీసేసేయలేదు వాళ్ళు. అవును. వాళ్ళున్నారింకా. ఓకే. నైస్. 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 సో, ఇప్పుడు ఒక హ్మ్. ఇంపార్టెంట్ క్వెషన్ అన్నమాట. మీరు హాష్ నోట్ బ్లాగ్స్ రాస్తూ లింక్డ్ఇన్‌లో మీరు చెప్తూ అన్నీ స్టార్ట్ చేశారు జర్నీ అనేది. సో, మీరు ఇప్పుడు మన మన జనాలు ఎవరైతే చూస్తున్నారో లింక్డ్ఇన్ ఎంత వరకు ఇంపార్టెంట్? అసలు మన ప్రెజెన్స్ ఎంత వరకు ఇంపార్టెంట్ అనేది ఏమంటారు? ఒక ఫ్రెషర్ గాని, ఒక కెరియర్ గ్యాప్ మనిషి గాని చూస్తే? చాలా ఇంపార్టెంట్ అసలు లింక్డ్ఇన్ అనేది. ఇప్పుడు మీరే నన్ను రీచ్ ఔట్ అయ్యారు. హ్మ్. అవును. మీ అవును. నేను మీ వీడియోస్ చూసాను యూట్యూబ్‌లో. చూసి ప్రవీణ్ అని చెప్పేసి గుర్తుపట్టా నేను. ఓకే. గుర్తుపట్టేసి రెస్పాన్స్ ఏంటి నెక్స్ట్ నేను ఇస్తాను ఇంటర్వ్యూ. అవును. అవును. మనము లింక్డ్ఇన్‌లో మనకొచ్చిన స్కిల్స్ అన్ని పెట్టేసేసి మనం కామెంట్స్ చేసి ఆన్సర్స్ ఇచ్చి అవును. ఎవరైనా క్వెషన్స్ అడిగితే ఇలా చేస్తే హెచ్ఆర్ చూసినప్పుడు లేకపోతే టీమ్ లీడ్ ఆర్ ఎవరికి రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు చూసినప్పుడు ఏమనుకుంటారా? ఈ పర్సన్‌కి స్కిల్స్ అన్ని వచ్చు నాకు వీళ్ళే కరెక్ట్. కావాలి అని.
కరెక్ట్. కరెక్ట్. దట్స్ వాట్ లైక్ మనం ఇంటర్వ్యూ వెళ్ళి ఒక 5-10 మినిట్స్ లో మనకు తెలిసినవన్నీ చెప్పలేము. కానీ అవును. వెన్ వీఆర్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ వాట్ వీ నో ఆన్ ద లింక్డ్ఇన్ దట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో గ్రేట్. ఇప్పుడు మీరు వచ్చారు, నాకు అవును. తెలియదు ఇప్పుడు హౌ కెన్ ఐ రెస్పాండ్ టు యూ అసలు కరెక్ట్. కదా. కరెక్ట్. కరెక్ట్. మీరేంటి అనేది యూట్యూబ్ ద్వారా మీరు మాకు తెలుస్తున్నారు. అవును. మనం ఏంటి అని హెచ్ఆర్స్ కి మనం చెప్పేదే లింక్డ్ఇన్ అన్నమాట, అంతే. ఓకే. హెచ్ఆర్‌కనే కాదు. నాకు కూడా మీరు లింక్డ్ఇన్‌లోనే కనిపించారు. యాక్చువల్‌గా మీదేదో పోస్ట్ వచ్చింది. రీసెంట్‌గా ఏదో పోస్ట్ చేశారు. క్లౌడ్ మీదో, ఏడబ్ల్యూఎస్ మీదో. సో, అది నాకు చూసిన తర్వాత ఓకే. ఈ అమ్మాయి కూడా బానే కంటెంట్ క్రియేట్ చేస్తుంది. ఓకే. రీచ్ అవుట్ అవుతే ఎలా ఉంటది? అండ్ టైటిల్ వచ్చేసి తెలుగు అమ్మాయి కాబట్టి సో, నేను అందుకే అప్రోచ్ అయ్యాను. అండ్ లక్కీలీ యూ రిప్లైడ్. సో, థాంక్స్ ఎ లాట్ మీకు కూడా. థ్యాంక్ యూ. సో సో థ్యాంక్ యూ ఫర్ ఇప్పుడు యూ ప్రవీణ్. థ్యాంక్స్. సో ఇప్పుడు మనం ఒకటి ఆలోచిస్తే లైక్ డౌన్ ద లైన్ ఇన్ని ఇయర్స్ అయింది కదా! ఎప్పుడైనా మీకు అనిపించిందా 4 ఇయర్స్ కూడా లైక్ 3 ఇయర్స్ కూడా నేను వేస్ట్ చేయకుండా ఉండుంటే ఇప్పుడు నేను ఇంకా బాగా పొజిషన్‌లో ఉండేదాన్ని అనేసి ఏమనుకుంటారు? లైక్ డు యూ ఫీల్ రిగ్రెట్ ఆర్ యూ ఫీల్ దట్ ఓకే వాటెవర్ హాస్ హ్యాపెండ్ గుడ్ అని? ఆహ్, అలా అని కాదు. రిగ్రెట్ అని కాదు, హ్యాపీ అని కాదు గానీ, ఎప్పుడు నేను ట్రై చేస్తూనే ఉండే. ఆ ఓకే. సర్కమ్‌స్టాన్సెస్ కొంచెం సపోర్ట్ చేయలేదు నాకు ఆ హ్మ్. టైంలో. అంటే హ్మ్. కొంచెం విగరస్‌గా ట్రై చేయడానికి ఇంకా. ఓకే. కాపోతే నేనప్పుడు నేర్చుకున్నయన్నీ గూడా నాకిప్పుడు యూజ్ అయితున్నాయి. అది మెయిన్. అది ఎప్పుడు ఎప్పుడు మనకి ఏది సపోర్ట్ చేయలేదో, మనకి ఏం హెల్ప్ కాలేదో ఆలోచిస్తూ ఉంటే, హ్మ్. మనం ఎక్కడో స్టక్ అయిపోతాం. అవును. మనకేవి హెల్ప్ అయ్యాయి, మనకి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, మన స్ట్రెంగ్త్స్ ఏవి అవి వాటిపైన ఫోకస్ చేస్తే మనం ఈజీగా గ్రో అవ్వచ్చు లైఫ్‌లో అయినా గూడా, కెరియర్‌లో అయినా. ఓకే. నైస్. చెప్పారిది. అంటే కొన్ని పాయింట్స్ నేను తీసుకున్నా. మీకు ఎండ్ ఆఫ్ వీడియోలో చెప్తాను. మీ దగ్గర నుంచి ఏం తీసుకున్నా పాయింట్స్ అనేది. అది చెప్తాను తప్పకుండా. నాకు ఇంకొక మాట చెప్పండి. ఈ రెజ్యూమే ప్రిపరేషన్ అన్నారు కదా! మీ ఫ్రెండ్ ఎవరో సీవీ షేర్ చేశారు. కవర్ లెటర్ హ్మ్. షేర్ చేశారు. దాంట్లో ఎడిట్ చేసి పెట్టారు. అట్ ద సేమ్ టైమ్ రెజ్యూమేకి కూడా గూగుల్ హెచ్ఆర్ అప్రోచ్ అయినప్పుడు డిఫరెంట్‌గా చేసి పెట్టారని. సో, ఏంటి అంటే రెజ్యూమే ఎలా చేసుకోవాలి? ఏంటి అనేది కొన్ని టిప్స్ గాని ఏమైనా పాయింట్స్ షేర్ చేస్తారా? నేను ఫస్ట్ అప్లై చేసినప్పుడు ప్రవీణ్ నాకంత నాలెడ్జ్ లేకుండే రెజ్యూమే పైన. ఓకే. కానీ ఇప్పుడు నేను గూగుల్‌కి అప్లై చేసేటప్పుడైతే రెజ్యూమే పైన బాగా ఫోకస్ చేషినా. ఎందుకంటే ఓకే. మీలాంటి యూట్యూబ్ ఛానెల్స్ చూసి ఎక్కువ. ఓకే. ఏంటంటే జాబ్ డిస్క్రిప్షన్ అనేది కొంచెం మ్యాచ్ అవ్వాలి. హ్మ్. నీ దగ్గర లేని స్కిల్స్ పెట్టుకోకు. హ్మ్. కానీ నీ స్కిల్స్ జేడీలో ఉండే స్కిల్స్ మ్యాచ్ అయ్యేలా చూసుకో కొంచెం. వాళ్ళేం ఓకే. అడుగుతున్నారు. హ్మ్. ఆ లైన్స్ అనేవి కొంచెం మ్యాచ్ అయ్యేలా చూసుకుంటే ఏటీఎస్ ఫ్రెండ్లీగా ఉంటే నీ రెజ్యూమ్ ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు కొంచెం. ఓకే. నైస్. సో, అన్నీ ఫాలో అయ్యారు. ఏటీఎస్ అని, కీవర్డ్స్ హ్మ్. అని, జాబ్ డిస్క్రిప్షన్‌తో మ్యాచ్ చేస్తూ మీరు రెజ్యూమెస్ పంపించడం జరిగింది. అండ్ దే హావ్ సెలెక్టెడ్ కదా! హ్మ్. నైస్. యాహ్! నైస్. సో, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? లైక్ మీ జర్నీతో ఒక వర్కింగ్ వుమన్ ఏంటి అంటే ఏం ఛాలెంజెస్ ఫేస్ చేస్తది? అంటే నాకిప్పుడు సడెన్‌గా థాట్ వచ్చింది. సో, ఐయామ్ జస్ట్ ఆస్కింగ్ యూ రాండమ్‌లీ. ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు. మీరు ఫ్యామిలీని చూసుకుంటున్నారు. అండ్ యూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో, వాట్ డు యూ వాంట్ టు సే టు అవర్ తెలుగు ఆడియన్స్ లేకపోతే ఎవరైతే వుమెన్ ఉన్నారో ఎస్పెషల్లీ కెరియర్ గ్యాప్ ఎందుకంటే చాలా మంది వుమెన్ వస్తారు. మెసేజ్ చేస్తారు. లైక్ ప్రవీణ్ నాకు 3 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఐ టుక్ మెటర్నిటీ లీవ్. ఎలా నేను కమ్ బ్యాక్ అవ్వాలి? సో, ఇలాగేమైనా మీరు రిసర్చ్ చేసారా? లైక్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాల్మార్ట్‌లోకొచ్చేసి వాల్మార్ట్‌లో ఓన్లీ వుమెన్స్ కోసం కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. లైక్ దే సెలెక్ట్ వుమెన్ ఎంప్లాయీస్ హూ హావ్ కెరియర్ గ్యాప్ ఆర్ ఎల్స్ జాబ్ లేకుండా ఉంటే. అలానే అమెజాన్‌లో కూడా ఉంది. సో, మీరేమైనా అలా సెర్చ్ చేసారా? లేకపోతే ఏమైనా చెప్తారా ఎవరికైనా? సరే. లేదు ప్రవీణ్, నేనేం సెర్చ్ చేయలేదప్పుడు. కానీ ఒక్కటేంటంటే మన సరౌండింగ్స్ ఎప్పుడు పాజిటివ్‌గా ఉండాలి. హ్మ్. నెగెటివ్ చెప్పే వాళ్ళతోని చాలా దూరంగా ఉండాలి. ఓకే. ఇంకా మన వైబ్ మ్యాచ్ అయ్యే ఫ్రెండ్స్‌ని పెట్టుకోవాలి. మోటివేట్ చేసేవాళ్ళుండాలి ఫస్ట్ ఓకే. థింగ్. అండ్ నీకు ఏదన్నా ఫెయిల్యూర్ వచ్చినా, నువ్వు ఇంటర్వ్యూ సరిగ్గా చేయకపోయినా నిన్ను డిప్రెస్ చేసేవాళ్ళు, డీమోటివేట్ చేసేవాళ్ళు నీ పక్కన ఉండొద్దు ఫస్ట్ థింగ్. ఓకే. దట్ మ్యాటర్స్ ఎ లాట్. నీ సరౌండింగ్స్ చూసుకో అండ్ ఫోకస్ ఆన్ ద థింగ్ వాట్ యూ వాంట్. అండ్ నీ ఎఫర్ట్స్ అనేవి కంపల్సరీ రిజల్ట్స్ ఇస్తాయి. అనిపిస్తుంది డౌన్ ద లైన్ ఏందంటే, అబ్బా! నేను చేయలేను. మనము సింక్ అయిపోతాం. కానీ వి షుడ్ బూస్ట్ అవర్ సెల్ఫ్ అండ్ వి షుడ్ మేక్ ష్యూర్ దట్ అవర్ సరౌండింగ్స్ ఆర్ ఫిల్డ్ విత్ ద పీపుల్ హూ మోటివేట్స్ అస్ ఆల్ ద టైమ్. గ్రేట్. లక్కీగా ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. అవును. ఇంకా ఏంటంటే ఇప్పుడు మోటివేషన్ సాంగ్స్ వినేదాన్ని. ఇప్పుడు ఇంటర్వ్యూకెళ్ళేసి వచ్చామంటే వచ్చేటప్పుడు సాంగ్స్ చెక్ దే ఇండియా ఇవే ఓకే. రన్ ఆ! ఆ! అయ్యేవన్నమాట. ఆ! ఆ! ఓకే. ఎప్పుడు అవి కొంచెం బూస్ట్ చేసేవి. మోటివేషనల్ సాంగ్సా? మోటివేషనల్ ఇప్పుడు సాంగ్స్. రీల్స్ వచ్చాయి కదా! రీల్స్ స్క్రాల్ చేస్తుంటే ఒక మోటివేషన్ వస్తే ఓకే. ఆ! ఇంకా ఇవాల్రా ఇన్‌స్టాగ్రామ్ ఆపేసేయాలి ఫస్ట్. ఆ! ఇన్‌స్టాగ్రామ్ నాకు 4 మంత్స్ 4 మంత్స్ నో ఇన్‌స్టాగ్రామ్ అన్నమాట. నేను ఈ ఓకే. గూగుల్‌లో జాయిన్ అయ్యే ముందు. ఇన్‌స్టా ఓకే. కిల్స్ లాట్ ఆఫ్ టైమ్. ఇప్పుడు చేస్తున్నాను, వేస్ట్ చేస్తున్నాను గానీ. కరెక్ట్. నైస్.
సో హ్మ్. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాకు మైండ్లో, అది జస్ట్ నాకు చెప్పండి ఏంటనేది. సో గూగుల్ జాయిన్ అయిపోయారు, అంతా బాగానే ఉంది, లైఫ్ సెట్, బట్ అండ్ బెనిఫిట్స్ ఆర్ గ్రేట్. బట్ వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ప్లాన్? అంటే ఇప్పుడు మీరు అన్నారు క్లౌడ్ నేర్చుకుంటున్నాను, ఐ వాంట్ టు మూవ్ టు ద క్లౌడ్ సైడ్ ఆర్ డెవాప్ సైడ్. సో దానికి ఏంటి ప్రిపేర్ అవుతున్నారు? వాట్స్ యువర్ నెక్స్ట్ ప్లాన్? నేను జీసీపీ ప్రిపేర్ అవుతున్నాను ఇప్పుడు. జీసీపీ సర్టిఫికేషన్‌కి. గుడ్ సో, గుడ్. బేసిక్ జీసీపీ సర్టిఫికేషన్ జేయాలి. నెక్స్ట్ ఐజేపీస్ ఉన్నాయన్నమాట. మాకు ఇంటర్నల్ మూవ్ అవ్వడానికి చాలా ఓకే సపోర్ట్ జేస్తున్నారు వాళ్ళు. ఓకే. ఆహ్, గూగుల్ క్లౌడ్‌లో వర్క్ చేయాలి. అదే ఇప్పుడు నెక్స్ట్ గ్రేట్ గ్రేట్ టార్గెట్. కదా, అది చాలా కరెక్ట్. యూ హావ్ టేకెన్ కరెక్ట్ డెసిషన్. అంటే గూగుల్ జీసీపీ వాళ్ళే కావాలి, అండ్ యూ ఆర్ హ్మ్. లెర్నింగ్ జీసీపీ డూయింగ్ సర్టిఫికేషన్, డెఫినెట్లీ దే విల్ హెల్ప్ యూ, దట్ విల్ హెల్ప్ యూ కదా. ఓకే గ్రేట్. హ్మ్. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ లైక్ 20 minutes మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను కొన్ని క్వాలిటీస్, ద క్వాలిటీస్ ఐ లైక్డ్ ఇన్ యూ అనేది చెప్తాను, సో దట్ ఎవ్రీ వన్ కెన్ రిజంబల్ దాట్. సో ఫస్ట్ వచ్చేసి మీరు అన్నారు, దేనికైనా ఒక ఏదైనా మనం ప్రీవియస్గా చేస్తే అది ఎక్కడికి వేస్ట్ అవ్వదు. సో అది నాకు కూడా మ్యాచ్ అయింది. సో లైక్ జావా నేను చెప్పాను, చాలా ఇంపార్టెంట్ అది. ప్రతి వాళ్ళు ఏంటనుకుంటారంటే ఒక ఆబ్స్టికల్ వచ్చిన వెంటనే అది ఎందుకు వచ్చిందిరా అనుకుంటారు, అది మన మంచికి అనేది తర్వాత తెలుస్తుంది, లైక్ వీఆర్ గ్రోయింగ్ కదా. సో అది ఒకటి. నెక్స్ట్, కెరియర్ గ్యాప్ ఉన్నా సరే యూ వర్క్డ్ హార్డ్, ఏదో ఒక డొమైన్లోకి వెళ్ళాలనేది మీ తపన అనేది ఇస్ మేకింగ్ యూ స్టాండ్ హియర్. దాట్ ఐ లైక్ ద లాట్. చాలా మంది అక్కడ ఆగిపోతారు, అరే నాకు ఐటీలోనే వెళ్ళాలంటారు. బట్ నౌ యూ హ్యావ్ ద ఎబిలిటీ టు మూవ్ ఇన్ టు ఐటీ, ఎలాగైనా సరే, ఎలాగైనా సరే. ఐ నో దట్ వేస్. ఓకే. సో దట్ ఈస్ సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, మీరు ఆగలేదు ఎక్కడ కూడా, యూట్యూబ్ నుంచి నేర్చుకున్నారు, ఎక్కడికో వెళ్ళి నేర్చుకున్నారు, దెన్ లింక్డ్ఇన్ కూడా చేశారు. ఆ తర్వాత మీకు స్లోలీగా మీకే అర్థమైపోయింది పొటెన్షియల్. ఓకే, ఓ జాబ్ వస్తుంది, ఐటీలో వస్తుంది. సో ఆల్ దోస్ థింగ్స్ రియలీ అంటే ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది అనమాట మీకు చూస్తే, మీరు చూస్తే లైక్ యువర్ జర్నీ ఇస్ రియలీ గుడ్. సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఒక లాస్ట్ వర్డ్లో ఎవరికైనా, ఎవరైనా చూస్తుంటే? యాహ్! ప్రవీణ్, థాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ వర్డ్స్. ఒకటేంటంటే పెయిన్ అనేది చాలా అవసరం. పెయిన్ చూసి భయపడొద్దు. పెయిన్ వల్లనే మనం ఎదుగుతాం. ఓకే. మనము నెక్స్ట్ అనుకుంటాము కంఫర్ట్ జోన్ ఈస్ వెరీ నైస్ అని చెప్పేసి. కానీ కంఫర్ట్ జోన్‌లో మనం ఎదగము. లాస్ట్ 1 ఇయర్ ఐ కెన్ సీ ఐయామ్ నాట్ గ్రోయింగ్ ఎనీవేర్. సో, ఓకే. వెన్ ఐ వాస్ లైక్ ఇన్ ఎ పెయిన్ లైక్ నో, నో మనం ఎదగాలి లైఫ్‌లో అని. అప్పుడు నేను నేర్చుకున్నాను, ఎదిగాను. సో, హూ ఆల్ ఆర్ ఇన్ ద ఫేస్ ఆఫ్ లైక్ ఇన్ ఎ పెయిన్ ఆర్ స్ట్రగ్లింగ్ ఫేస్, no, don't think like it's anything else, but it's a blessing where you can grow. గ్రేట్. Yeah, అసలు that's it. మామూలుగా చెప్పలేదు కదా, అసలు రచ రచ చేశారు అసలు. ఓకే. సో Mhm. థ్యాంక్స్ అలాట్ స్వాతి, మీరు టైం ఇచ్చారు మా ఛానల్కి. అండ్ నాకు తెలిసి చాలా మందికి ఇది నచ్చుతుంది, ఎందుకంటే ఒక ఉమెన్ ఎంత స్ట్రగుల్ చేసి అండ్ యూ వాంట్ టు స్టిల్ గ్రో. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. లాస్ట్ థింగ్ ప్రవీణ్. నేను గూడా ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే షూర్. నేను చాలా మంచి ఎంప్లాయీస్‌ని చూస్తున్నాను, కొలీగ్స్‌ని చూస్తున్నాను. వాళ్ళు ఎంత ఎక్సలెంట్‌గున్నారో అసలు వాళ్ళ మనుషులు యాస్ ఎ పర్సన్. సో, వాళ్ళందరిని ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను వరల్డ్‌కి నేను అసలు యూట్యూబ్‌కి. అవునా? సో, ఓకే. ఇది అండ్ ఇది మంచి థాట్ ఎక్స్‌పీరియన్సెస్. యాక్చువల్‌గా. నేను చెప్పనా ఒక హ్మ్. విషయం, లైక్ చాలా మంది మనకంటే చాలా టాలెంటెడ్ ఉంటారు సరౌండింగ్స్‌లో. మా మా హ్మ్. చుట్టుపక్కల గాని నేను అనుకుంటా, అరే హ్మ్. వీడు నాకంటే 100 టైమ్స్ బాగున్నాడు, వీడెందుకు ఇలా చేయలేకపోతున్నాడని. సో నాకు తెలిసి హ్మ్. మీరు కరెక్ట్ పొజిషన్‌లో ఉన్నారు. అండ్ మీరు అంటే మీరు స్టార్ట్ చేయండి, డెఫినెట్‌గా ఇట్ షుడ్ గ్రో. అండ్ నాకు కూడా హ్మ్. చెప్పండి, నేను ఆ లింక్స్ అన్నీ ఇస్తాను. అండ్ స్వాతితో ఎవరైనా కనెక్ట్ అవ్వాలంటే ఆ డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను డిస్క్రిప్షన్‌లో, కనెక్ట్ అవ్వండి. అండ్ స్వాతి మీరు ఏం చేయక్కర్లేదు, ఏదైతే మైక్ పట్టుకొని ఉన్నారో అదే మీ ఫోన్ కనెక్ట్ చేసి అది రికార్డ్ చేసి ఆ వీడియో ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్ లాగా చేయండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఏంటి మీ హాబీస్ హ్మ్. ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటి, అలా అలా యూ విల్ గ్రో. సో గుడ్ థింగ్. అండ్ థ్యాంక్స్. డెఫినెట్గా మీరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే చెప్పండి, నాకు కూడా నేను చూస్తా. థాంక్స్ లాట్ ప్రవీణ్ ఫర్ యువర్ అడ్వైజెస్. థాంక్స్ లాట్. ఓకే యాహ్! గ్రేట్. చూసారు కదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ స్వాతితో కనెక్ట్ అవ్వండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి, డెఫినెట్లీ వీ విల్ హెల్ప్ యూ. దిస్ ఇస్ ప్రవీణ్ అండ్ స్వాతి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ వీడియో. బాయ్. ఓకే.